ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. సీతాయనం. జై శ్రీరామ్, జై సీతామాత, జై శ్రీ ఆంజనేయ. అసలు ఈ పుస్తకం చదవడానికి మనందరికీ ఈ అవకాశం కలిగింది డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ద్వారానేనండి. డీనా మరియం గారు 'ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత' అని ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్‌లో రాయడం జరిగింది. దీనిని పీఎస్ఎస్ఎంలో ఉన్న ఇద్దరు మాస్టర్స్ ద్వారా స్వర్ణలత మేడం, జక్క సారు ఇద్దరు వాళ్ళ ద్వారా ఈ పుస్తకాన్ని మనకి అందించడం జరిగిందండి. చక్కగా వాళ్ళు తెలుగులోకి స్వర్ణలత మేడం అనువాదం చేస్తే, మరి మాస్టర్ గారు చక్కగా ఈ పుస్తకాన్ని అన్ని కూర్చి దీన్ని మనకి ఎంతో చక్కగా అందించడం అనేది జరిగిందండి. ఆయన ఎవరు అంటే దాట్ల హనుమంతరావు గారు. అంతే కాకుండా ఇంకొక మాస్టర్ గూడా ఉన్నారండి. ఆయన కూడా జక్కా హ్మ్. హ్మ్. రాఘవరావు గారు. ఈయన ఈ పుస్తకాన్ని కూర్చారనమాట. ఒక కూర్పుకు తీసుకొచ్చారు. ఆమె రాసిన స్టోరీ అంతా ఈవిడ తెలుగులోకి అనువదిస్తే దీన్ని ఎలా చేయాలి? ఎక్కడ? అనేది వీళ్ళ యొక్క కృషి వలన ఈరోజు మనం ఈ పుస్తకాన్ని చదవగలుగుతున్నామండి. ఈ యొక్క పుస్తకంలో ఈ గ్రంథం ఇది పుస్తకం అనటానికి సరిపోము. ఆ రోజు రామాయణం ఎంతటి మహాకావ్యమో సీతాయనం కూడా అంతేనండి. మరి డీనా మేరియం గారు అసలా ఆ రోజు ఆ గుడికి వెళ్ళడం ఏంటి? అక్కడ ఆమెకు ఆ యొక్క త్రేతాయుగంలో జరిగిన రామాయణం అంతా ఆవిడకి గుర్తుకు రావడం ఏంటి? ఆవిడ కారణ జన్మురాలు. మళ్ళీ కలియుగంలో ఆవిడ మీనాక్షి, ఈ డీనా మెరియం ఈవిడి లాగా జన్మించింది ఈ జన్మలో అన్నమాట. అయినా ఈ జన్మలో కూడా ఆవిడ ఎంతో సాధన చేస్తుందండి. ఆమె నార్మల్ పీపుల్ లాగా అయితే మాత్రం ఏమీ గడచట్లేదన్నమాట. మనం నిన్న మరి మిథిలా నగరంలో మీనాక్షి యొక్క తండ్రి ఒక చిన్న పని చేసినప్పుడు, ఆ తండ్రి గౌరవానికి ఏమన్నా భంగం కలుగుతుందేమో అని కూతురు అడిగిన ప్రశ్నకు తండ్రి మరి ఎందుకు అసలు ఆ అమ్మాయి ఎందుకిలా తయారయింది పెంకిదాని కింద? ఎందుకిలా అనుకుంటుంది? ఏంటి తన ఆలోచన విధానం? ఎందుకిలా ఉంది? అని తండ్రి ఎంతో మదన పడతాడనమాట. ఆ రోజంతా అతిథులొచ్చేస్తారు. అక్కడ కార్యక్రమాలన్నీ జరిగిపోతే అంతా బానే ఉంటుంది. కానీ అది మీనాక్షి మాత్రం వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర సారీ అండి. అక్కడ చెట్ల మధ్యన ఒక గుబురుంటే, ఆ చెట్టు కింద గుబురులో కూర్చొనుంటుందనమాట. ఇక తండ్రితో ఈమె అన్న మాటకి చెయ్యెత్తేటప్పటికి మనసెంతో చివుక్కుమంటుంది గదా! కానీ వాళ్ళ తండ్రి వచ్చి మీనాక్షి దగ్గర కూర్చొని సాయంత్రం ఎంతో ప్రేమతో ఇలా పలుకుతాడండి. అసలు నువ్వొక విషయం అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి అంటేనండి, వీళ్ళ జీవితాల్లోనండి ప్రతి విషయంలో కూడా జనక మహారాజు ఎంతో ఆదర్శప్రాయుడంట. ఎందుకు అంటేనండి, పొలాల్ని రైతులు దున్నుతారండి. ఇప్పుడంటే ట్రాక్టర్‌లొచ్చినియి కానీ, నా చిన్నప్పటి వరకు కూడా నాగలి పట్టి 2 ఎడ్లని ఆ నాగలికి కట్టి, ఆ యొక్క వ్యవసాయంలో ముందు భూమిని దున్నేవారనమాట. ఆ రైతులకి సహాయం చెయ్యటానికై జనక మహారాజు పల్లె పల్లెకి తిరిగేవారంటండి. ఈ విషయం నువ్వు వినలేదా? ఈ మాటలు నువ్వెప్పుడు వినలేదా? అని తండ్రి అడుగుతున్నాడు. అంతటి మహారాజు రైతులకి సహాయం చెయ్యడానికి. ఊరూరు పల్లె పల్లె వెళ్ళడం ఎంత ఆశ్చర్యమండి అసల. ఆయన కొత్త చూడండి కొత్త నాగలిని ఉపయోగించడం ఎంతో కష్టమంటండి. ఆ పని అసలు నువ్వెప్పుడైనా గమనించావా అని అడుగుతున్నారు తండ్రి. ఇది చెయ్యటానికి జనక మహారాజుకి బలం లేదు. అయినా కూడా ఆయన పదే పదే ఆ పని చేస్తున్నారంటండి. ఎందుకు అంటే ఆయన క్షేత్రస్థాయిలో నిలబడితే ఆదేశాలు ఇవ్వడంటండి జనక మహారాజు. తాను చెయ్యడం ద్వారానే బోధిస్తాడు. ఆచరణ ద్వారానే తెలియచేస్తాడండి. పొలాలలో ఆయన చెమటలు కక్కుతూ, కష్టపడుతూ వ్యవసాయదారులకి ఆ నాగలిని పట్టి ఎలా దున్నడమో, దానిని నేర్పడం మీనాక్షి తండ్రి ఎన్నో సార్లు చూసాడంటండి. అది ఒక మహారాజు చెయ్యదగిన పనేనా అని మీనాక్షిని అడుగుతున్నాడండి తండ్రి. ఎందుకు అంటే, ఈ విధంగా అత్యంత గౌరవప్రదమైన పని ఏదీ వేరే లేదని ఆయన మనకి బోధిస్తున్నారు. మనలో ఎవరు ఎక్కువ కానీ, తక్కువ గానీ లేరు అని కూడా మనకి తెలుస్తుంది అని తండ్రి చెప్తున్నాడండి మీనాక్షికి. ఆయన తన రాజ్యంలో నిరుపేదను తనకంటే భిన్నంగా ఎప్పుడూ చూడడంటండి జనక మహారాజు. అంతే కాకుండా జనక మహారాజు కేవలం
నా విధులు మాత్రమే వేరైనవి అని చెప్పడం మీనాక్షి తండ్రి ఎన్నో సార్లు విన్నాడంటండి. మన విధి ఈ రాజప్రసాదానికి కావాల్సినవి చేసి ఆయన శ్రమను, మిగిలిన వారి శ్రమను తగ్గించడం అని మీనాక్షికి తండ్రి చెప్తున్నాడు. దానివల్ల ఆయన సులభంగా మనల్ని పరిపాలించి చక్కగా నిర్దేశాలిస్తాడు అని. ఈ విధంగా చేయటం నీకు చిన్నతనంగా అనిపించవచ్చేమో కానీ, నేను చాలా ఆనందంగా పనిచేస్తున్నాను అని తండ్రి చెప్తాడండి. అంతేకాదు నువ్వు కూడా ఈ విధంగా చెయ్యాలని నేను నీ దగ్గర నుండి ఆశిస్తున్నాను. ఇదే సంతృప్తి పథం. చూడండి, సంతృప్తి అంటే ఏంటి అన్న దానికి వాళ్ళ తండ్రి ఎంత చక్కగా ఒక బిడ్డకి వివరించాడో మనం కూడా మన పిల్లలకి ఇలాగే చెప్పాలని కూర్చోబెట్టి. ఉమ్, జనక మహారాజు దృష్టిలో అందరూ ఎప్పుడూ ఆయన సమానంగానే చూశాడు. సమానత్వమే ఆనాడు కృతయుగంలో జనక మహారాజు యొక్క పరిపాలనలో మిథిలా నగరంలో ఉంది అన్నదానికి ఇదే మనకి ఒక మచ్చు తునక. ఇంత చెప్పాక మీనాక్షి అంటుంది, నాన్న నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. నేను కూడా అలాగే ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను ఒక ఆదర్శ పరిచారికను కానందుకు నన్ను మీరు మన్నించండి. కానీ ప్రయత్నిస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను అని తండ్రికి మాటిస్తుందండి. ఆ మాటకి తండ్రికి మళ్ళీ మీనాక్షి అంటుంది. ఆ మాటకి నయమే, నాకు నాకు ఆయన నా పట్ల కోపంగా లేరు. కానీ నేను ఆయనలాగా లేనందుకు నాకు చాలా నిస్పృహగా ఉంది అంటుంది మీనాక్షి. చూడండి, భావనలు, ఆలోచనలు మనల్ని ఎలాగ కన్‌ఫ్యూజ్ చేసేసి, మనల్ని ఎలాగా దుఃఖానికి కారణానికి హేతువులవుతాయో మనకి ఈ విధంగా తెలుస్తుందంట. తండ్రి చెప్తున్నాడు, నీ ధోరణి నేనైతే మార్చలేను కానీ నీకు మంచి మార్గం మాత్రమే చూపగలను అంటున్నారు. ఎందుకంటే మీనాక్షి యొక్క ఆలోచన విధానాన్ని తండ్రి ఏమీ మార్చలేడు. అందువల్ల నువ్వు మాత్రమే మార్చుకోగలవు. నువ్వు నీ క్షేమం కోసి ఆ విధంగా చేయాలని నేను ప్రార్థిస్తున్నాను అని తండ్రి కూతురికి చెప్తాడండి. ఆ రోజు మర్నాడు తరువాత మీనాక్షి హృదయం చాలా బాధగా గడుస్తుంది. మహారాజు గారు వారి అతిథుల రాకతో ఉత్సవ వాతావరణం నెలకొన్నా కూడా రాజ్యమంతటా ఈమె మాత్రం ఆ భారమే అనుభవిస్తూ ఉంటది మీనాక్షి. అతిథులు వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ, ఆ భారం మరింత పెరిగిపోతుందండి మీనాక్షికి. వాళ్ళ నాన్న రాజప్రసాదం అంతా తుడిచి, ఇతర కష్టమైన పనులు చేసే పరిచారకుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యి ఇంక రాలేడని చెప్పేసాడంట. చెప్తే మీనాక్షి ఏమన్నా ఆ రాజప్రసాదం తుడిచి ఆ పని చేస్తాను అంటదేమోనని ఎంతో ఆశగా మీనాక్షి వైపు చూస్తాడండి. కానీ మీనాక్షి అసలు ఏమీ మాట్లాడదు. అప్పుడైనా మీనాక్షి, ఆ పరిచారుడికి అప్పగించిన పనులు నిన్ను చెయ్యమంటున్నాను అని ఆయన ఒక ఆర్డర్ వేసేస్తాడండి. వెంటనే మీనాక్షి తండ్రి వంక నిర్ఘాంతకు పోయి చూస్తూ తల ఊపుద్దనమాట చేస్తాను అని. ఎందుకు అంటే ఒక ఇలాంటి పనులు మన బిడ్డల మీద ప్రేమతో మనం ఎవరు చెప్పమండి. ఇంట్లో పనులే మనం చెప్పము. ఇల్లు తుడవటం కానీ, తడిబట్ట పెట్టడం గానీ, గిన్నెలు తోమడం గానీ, వంట చేయడం గానీ, ఇప్పుడు నువ్వెందుకొస్తున్నావు కిచెన్‌లోకి? ఇక్కడేం నీకేం పని? వెళ్ళు బయటికి అంటాము. వాళ్ళు చేతులు కందిపోతాయేమో, ఉల్లిపాయలు కోస్తే కళ్ళు మండిపోతాయేమో, కళ్ళెంట నీరు ఇలా మనము పెంచుకుంటాం మన బిడ్డల్ని. కానీ చూడండి వాళ్ళ తండ్రి ఎంతటి శిక్షణ ఇస్తున్నాడో తన యొక్క కూతురు భవిష్యత్తు కోసం. ఆ మాట చెప్పేటప్పటికి మీనాక్షి నిర్ఘాంతపోతుందండి. ఏమనుకుంటుంది అంటే మనసులో, నా తండ్రి నన్ను శిక్షిస్తున్నాడా? నేను ఇప్పుడు ఆయన్ని ప్రశ్నించటం ఈరోజు కాదు, మొన్న ఆయన్ని ప్రశ్నించటం అనుచిత చర్య. ఆయన నన్ను ఈ విధంగా అవమానించాలనుకుంటున్నాడా అని మీనాక్షి అనుకుంటుందండి. ఇక్కడ మీనాక్షి మనకొక విషయాన్ని చెప్తుందండి. ఏంటి అంటే, ఆ రోజు అడగటం తప్పే చెప్పాలి అంటే. అనుచిత చర్య అంటే ఎవరిమైనా తండ్రి పని చేస్తున్నాడు అంటే తను ఇక్కడ అనుచిత చర్య అంటే ఆహ్, కొన్ని సమాజ నియమాలకు, నైతిక విలువలకు, మర్యాదలకు లేదా సందర్భానికి సరిపోని విధంగా మాట్లాడే తప్పైన ప్రవర్తన లేదా పని. అక్కడ అంటే అక్కడ అవసరం లేనిది, సరిపోనట్టుగా.
చేయకూడని పని చేయడమే అనుచిత చర్య. ఒక మాటలో చెప్పాలనుకుంటే. ఏంటి అంటే గురువుల ముందు అగౌరవంగా మాట్లాడటం, తండ్రిని ఎదిరించి మాట్లాడటం, ఆహ్, ఇతరులను బాధించేలాగా మాటలు మాట్లాడడం లేదా పనులు చేయటం, ధర్మానికి, సత్యానికి విరుద్ధంగా ప్రవర్తించడం అన్నమాట. ఈ అనుచిత చర్యల వల్ల కలుషితమైపోతుందండి. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే కర్మ బంధనాన్ని పెంచుతుంది. ఆత్మ వికాసానికి అది ఒక అడ్డంకిగా కూడా మారిపోతుందనమాట. గీతాలో మనం కృష్ణుడు చెప్పింది చెప్పాలంటే ధర్మ విరుద్ధంగా చేసిన ప్రతి కార్యము అనుచితమే అని చెప్తున్నాను. అందువల్ల తండ్రి తన యొక్క ధర్మానికి, తన విధికి అనుగుణంగా తను చేశాడు. తను అడగడం తప్పనమాట. ఇది అనుచిత కార్యమే. ఆయన నన్ను అవమానించాలనుకుంటున్నాడా అని అనుకుని అనేక వారాలు మీనాక్షి నేలను తుడిచే నీళ్లలోనే తన కన్నీళ్లను కలిపేసుకుందంట. రోజు ఏడుస్తానే ఆ పని చేసేదంట. మధ్య మధ్యలో మీనాక్షి చేసే పనిని పర్యవేక్షించడానికి వాళ్ళ నాన్న వచ్చి ఆ పనిలోనూ తప్పులున్నాయని తప్పులు పట్టుకుని మళ్ళీ మొత్తం పని చేయమనేవాడంటండి. ఈ విధంగా పనివాళ్ళు చేస్తుంటే అందరూ కూడా వాళ్ళ తండ్రి ధోరణితో మీనాక్షిని ఎంతో సానుభూతితో చూడటం మరింత బాధ కలిగించేది మీనాక్షికి. కొన్ని నెలల తర్వాత అదితి ఎలాగైనా మీనాక్షిని రక్షించాలని వస్తుందండి. కానీ ఏ ప్రయోజనం లేదు. పనుల మధ్య ఏ భేదము లేదని ఆమె ఏ రోజైతే తెలుసుకుంటుందో, ఆ తరువాత ఆమెకి వేరే పని అప్పగిస్తాను అని వాళ్ళ నాన్న చెప్తాడండి. అంటే ఏ పని అయినా ఒక్కటే. ఎందుకంటే భగవద్గీతలో నువ్వు చేసే కార్యం దైవ కార్యంగా భావించు. నేనే చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను అని మనం అనుకోకూడదనమాట. కానీ ఆహ్, అదితి చెప్తుందనమాట. ఏంటి అంటే తను బక్కగా ఉంటదనమాట మీనాక్షి. తను దుర్బల శరీరంతో ఉంది గదా! ఈ పని చేయడం వల్ల మీనాక్షి యొక్క అనారోగ్యానికి దారి తీయవచ్చు అని గట్టిగా చెప్తదండి. అయితే ఆయన తల గట్టిగా పట్టుకొని, ఇది నేను ఆమెను శిక్షించడం కాదు అతిథి. ఆమె నేర్చుకోవడంలో ఈ పని తోడ్పడుతుంది. ఇది ఆమె మంచి కోసమే కానీ, బయటకు కనిపించే వాటి గురించి ఆమె అంతగా పట్టించుకోకూడదు కదా! అని ఆమె తండ్రి చెప్తాడనమాట. చూడండి, మీనాక్షి యొక్క తండ్రి, మీనాక్షి యొక్క ఆ యొక్క భావనలు, తన యొక్క ఆలోచన విధానం, తను చూసే దృష్టి ఈ 3 మారాలని చెప్పి తనకి ఆ పని అప్పగించాడు మరి. తను బాధతో చేసినన్నాళ్ళు అది అలాగే కనిపిస్తుందండి. ఎప్పుడైతే మీనాక్షి ఇది దైవ కార్యం అని ఎప్పుడైతే మనసులో అనుకుంటుందో, ఇది నా విధి, నా వృత్తి ఇది ఇలా తను ఏదైనా అంగీకార తత్వంతో చేసినప్పుడు తన ఆలోచన విధానం మారిపోతుందనమాట. అలా తండ్రి ఆ విధుల నుంచి మాత్రం తప్పించడండి. దాంతో పరిచారికుల మధ్య ఆ చిన్న పనులు, ఈ చిన్న పనులు చేసేది గదండీ! అవన్నీ మానేసింది ఇంక చేయటం. వీళ్ళ నాన్నకి, తనకి కూడా ఎంతో దూరం పెరిగిపోతుంది ఇంక అప్పటినుంచి గూడా. చాలా అరుదుగా మాట్లాడుకునేవారు తండ్రి, కూతుళ్ళిద్దరూను. ఒకానొక సందర్భంలో మీనాక్షి వైపు ఆయన చూస్తూ ఆహ్ ఆయన మీనాక్షితో మాట్లాడాలి అనుకుంటాడు కానీ, వీళ్ళ మధ్య ఏర్పడిన ఒక బీటని పూడ్చాలని చాలా భావిస్తున్నారని అనిపించేది మీనాక్షికి. కానీ అది కేవలం నా ఊహమేత్రమే అయ్యుండవచ్చేమో అని గూడా అంటుంది. ఎందుకంటే అలాంటివి ఆయనేమి లెక్క చేయడు అని మీనాక్షియే భావించేసుకునేదన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళే సాహసం మీనాక్షికి లేదన్నమాట. కనుక వీళ్ళెప్పుడు అప్పుడప్పుడు కలిసి విడిపోయే గ్రహాల్లాగా మిగిలిపోయారంట తండ్రి, కూతుళ్ళిద్దరూ. అలా 2 సార్లు క గ 2 సంవత్సరాలు గడిచిపోతాయండి. అతిథి ఎన్ని సార్లు కల్పించుకున్నప్పటికీ కూడా మీనాక్షి విషయంలో తండ్రి ధోరణి మారలేదు. విషయాలను మార్చలేదు. మీనాక్షి నా జీవితం అంతా ఇలాగే గడపాలా అనుకుంటుంది. ఎట్టకేలకు ఒక రోజు తను ఒక విషయాన్ని చెప్పదలుచుకుని, ఆ విషయాన్నంతా సిద్ధం చేసుకొని, వాళ్ళ తండ్రితో మాట్లాడే ధైర్యాన్ని గూడా కూడగట్టుకుంటదండి. తండ్రితో నేనిప్పుడు అతిథి వంట చేస్తుందనమాట. వంటశాలలో తను పనిచేసేది. అందుకని నేను అతిథితో పాటు వంట ఇంట్లో పని చేయగలను అనుకుంటున్నాను. నిజంగానే ఆ పని నాకు చాలా ఇష్టమని చెప్తదండి. అప్పుడు మీనాక్షి తండ్రి ఒక్కటే అడుగుతాడండి. ఇప్పుడు నీవేవైతే పని చేస్తున్నావో, ఏ అయితే బాధ్యతలు నిర్వర్తిస్తున్నావో, ఆ బాధ్యతల పట్ల నువ్వు సంతోషంగా లేవా మీనాక్షి అని వాళ్ళ తండ్రి ఆ ప్రశ్న అడుగుతాడండి. మీనాక్షి ఏమీ మాట్లాడదు. దానికి మరి వాళ్ళ తండ్రి ఏం సమాధానం చెప్తున్నాడనేది మరి రేపటి క్లాస్‌లో తెలుసుకుందామండి. ఆయన అంగీకరిస్తాడా? వంటశాలలో వంట పనికే వెళ్ళనిస్తాడా? లేకపోతే మళ్ళీ గచ్చు తుడిచే పని అప్పగిస్తాడా? ఏంటి అనేది రేపు తెలుసుకుందాం. థాంక్ యూ. అంటే ఆయన ఈ పని చెప్పడంలో ఉన్న అంతరార్థం ఏంటి అన్నది రేపు తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన